చోకింగ్ ఈజ్ ఆల్సో బిగ్ లాట్ ఆఫ్ పేరెంట్స్. నేను అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోస్ లో అట్లా చూస్తుంటాను. అక్కడ ఈ సీసీటీవీ కెమెరాస్ లో సడన్ గా పిల్లలు చోక్ అవుట్ ఉంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ. చోకింగ్ అంటే మనం గాలి పీల్చుకునే పైపు. మీరు ఇంట్లో చోక్ అయినప్పుడు దగ్గుతుంటే వచ్చేసి వాటర్ ఇస్తారు, లేకపోతే తల మీద కొడతారు. దీని వల్ల అసలు ఏంటి లాభం ఏం లేదు తల మీద కొట్టడం వల్ల. అండ్ నాకు ఆల్రెడీ విండ్ పైప్ లేదు అడ్డం ఉంటే మీరు వాటర్ ఇస్తే ఏమన్నా అర్థం ఉందా? ఇంకా చోకింగ్ అయిపోతుంది. సో మనం దగ్గుతున్నప్పుడు అని డిస్టర్బ్ చేయొద్దు, దగ్గనివ్వండి, బయటకు వస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. దగ్గట్లేదు, అలా సౌండ్ చేస్తున్నారు, లేదా మొహం అంతా పాలిపోయింది, సౌండే రావట్లా, అలా ఏం వాయిస్ వినపట్లా మీకు, అప్పుడు మనం వెళ్ళి హెల్ప్ చేయాలి. ఎలా చేయాలి? పెద్దాళ్ళు అనుకోండి ఆర్ నుంచునే పిల్లలు. ఓకే, ఇక్కడ బోన్ చూసుకోండి, యూ కెన్ ఫీల్ ఇట్, టిప్ ఆఫ్ ద బోన్ తెలుస్తుంది సెంటర్ లో. దానికి 3 ఫింగర్స్ కింద సుమారుగా బొడ్డుకి ఆ దానికి మధ్యలో అక్కడ పెట్టండి. పిడికిలు బిగించి మీ థంబ్ ఇక్కడ పెట్టారా, రైట్ అబౌవ్ ద బొడ్డు. ఓకే, బ్యాక్ అండ్ అప్ నొక్కాలి. 1 2 3 4 5. ఇది పెద్దవాళ్ళకి పిల్లలకు కూడా, నుంచునే పిల్లలకు కూడా చోకింగ్ అప్పుడు. బట్ వాళ్ళకి గ్రావిటీ సంబంధం లేదు మరి? లేదు, ఎందుకంటే మనం వాళ్ళని ఎలాగిలా ఉంచుతాం. పెద్ద ఫస్ట్ వెనక నుంచుని కొడతాం 5 సార్లు, కొడతాం 5 సార్లు, కొట్టి రాపోతే ఇది అలా అన్నా సరే వచ్చేస్తుంది ఆ ప్రెషర్ కి. ఓకే, సో 5 సార్లు కొడతాం, 5 సార్లు ఒత్తుతాం. సేమ్ ఫండా 3 సైకిల్స్ లో రాకపోతే బెటర్ స్టార్ట్ గోయింగ్ టు ద హాస్పిటల్. ఈ లోపు స్పృహ కోల్పోయారనుకో, నేల మీద జాగ్రత్తగా పడుకోపెట్టి పడిపోకుండా బ్రీతింగ్ ఉందో లేదో చెక్ చేసుకుని, బ్రీతింగ్ లేకపోతే మనం సిపిఆర్. అది టిప్. కింద బొడ్డు ఉంది చూడండి, అక్కడ పెట్టాలి. ఎస్, బ్యాక్ అండ్ అప్. ఎస్, అంతే. ఇది and then back one is this one. Yeah, అంతే. and basically ఇది కిందకున్నాం కొంచెం కిందకి. బట్ పెద్దవాళ్ళకి నిలబడి ఉన్నప్పుడు ఓన్లీ దిస్, రైట్? మీరు వెనకాల నుంచి ఉంటారు, వాళ్ళు వెనకాల నుంచి వీప్ మీద కొడతారు. అండ్ చిన్న పిల్లలు అయితే మీరు నీల్ డౌన్ చేయాల్సి వస్తుంది. సో మొత్తం పబ్లిక్ తో ఎవరు డీల్ చేస్తున్నారో వాళ్ళందరికీ సిపిఆర్ ఒకటి, చోకింగ్ ఫస్ట్ ఎయిడ్, ఫిట్స్ ది తెలియాలి.